Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, వారికి అనుకూలంగా మాట్లాడితే మానవతావాది, వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రవాది, ఇంకా పెద్ద పెద్ద పదాలు కూడా వాడుతుంటారు. నాకు తెలిసి ఇంకా తీవ్రవాదం అనేది పెద్ద పదము, ఇంకా దానికి మించిన పెద్ద పదాలు కూడా వాడుతూ ఉంటారు అనమాట. అసలు ఈ అంశం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? ఇటీవల ప్రొఫెసర్ అందరి చేత ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరి చేత కూడా మన్ననలు పొందుతున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన సోము వీర్రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. సాధారణంగా సోము వీర్రాజు అంటే బీజేపీ ఎమ్మెల్సీ, ఆయన చాలా సౌమ్యుడు, ఇలాంటి పదజాలం చాలా తక్కువగా వాడుతుంటారు. అలాంటి సోము వీర్రాజు ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? నిజంగా ఆయన అన్నారా? ఆయనతో ఎవరైనా అనిపించారా? అసలు ఉగ్రవాది అనే ముద్ర వేసేందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన తప్పేంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి గుంటూరు నుంచి జూమ్ కాల్లో మనకు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. నమస్తే సిస్టర్, బాగున్నారా? ఓకే. చూస్తున్నారా ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలా తయారయ్యంటే, అనుకూలంగా మాట్లాడితే గొప్ప మానవతావాది, కాస్త అటు ఇటుగా వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రవాది, నక్సలైటు, పెట్రమాసలైటు, నేనేమో పేర్లు పెట్టేస్తుంటారు అనమాట. ఎలా చూడొచ్చు రాజకీయాలు అసలు? సార్, ముఖ్యంగా తప్పుని తప్పు అనే స్వతంత్రం బహుశా భారతదేశంలోనే లేదేమో, ప్రశ్నించే ధోరణి లేదేమో, పత్రికా స్వేచ్ఛ లేదేమో అన్నట్టుగా మొన్నటి రోజు నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక మీటింగ్ లో నార్వే దేశం మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 180లో 150 ఎంతో స్థానంలో ఉందని మనం వినున్నాం. అంటే పత్రికా స్వేచ్ఛ అంటే ఎవరు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక గొప్ప జర్నలిస్ట్. ఎంతో మంది ముసూరులు, ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్ కూడా క్లాసులు చెప్పారు. మొన్న ఈ మధ్య గ్రూప్ 1 వాళ్ళకి కూడా క్లాసులు చెప్పారు. లోకేష్ గారి దగ్గర పనిచేస్తున్న ప్రజన్మ కూడా స్టూడెంట్. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఎవరి మీద బురద జల్లుతున్నారంటే, ఇదిగో నువ్వు తప్పు చేసావేమో అని ఎవరన్నా అన్నారు అనుకోండి, నువ్వు పేటిఎం కుక్క, వాడు పడేసే చిల్లర కోసం నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అనే పరిస్థితికి వెళ్ళిపోయిందండి. ఈ రోజు సరేలేండి, ఎవరో మా లాంటి వాళ్ళని, ఇంకొక లాంటి వాళ్ళని మీరు 4 మాటలు అనేస్తే మేము కొన్ని రోజులు కన్నీటి పర్యంతం అవుతాం, కొన్ని రోజులు బాధపడతాం, కొన్ని రోజులు బయటికి రాకూడదు అనుకుంటాం, తర్వాత తెగింపు తిరుగుబాటు వస్తుంది. కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఇలాగే వైసీపీ కండువాలు కప్పేసి పేటిఎం కుక్క అనేసి సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ చేసేస్తుంటే, ఆ పదజాలాన్ని వినలేక ఆ కుటుంబ సభ్యులు, లేకపోతే ఆ జర్నలిస్ట్ విభాగాలు అందరూ, అరే ఎంత చిన్న వయసు నుంచే పోరాటం చేసినోడు ఇప్పుడు ఎందుకు తగ్గాలా అంటే, నువ్వు అన్న మాటని వెనక్కి తీసుకో అన్నారు సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాటని వెనక్కి తీసుకోవాలంట. అసలు డిస్కషన్ ఏంటంటే సార్, మీకు తెలుసు కదా, అమిత్ షా గారిని కలవడానికి వెళ్లారు మనోహర్ గారు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దేనికి వెళ్ళినారు సార్? నీకెందుకమ్మా, నీకెందుకు చెప్పాలి అని అంటారేమో. నాగరాజ్ గారు 10 సార్లు ఢిల్లీ వెళ్ళిన ఎవరికి చెప్పబడలా, కన్నారాజ్ని 10 సార్లు ఢిల్లీ వెళ్ళిన ఎవరికి చెప్పబడలా. కానీ డిప్యూటీ సీఎం గారు ఏ కారణంతో హోంశాఖ, సెంట్రల్ హోంశాఖ మంత్రి గారిని కలిసినారు? ఏమన్నా లాండ్ ఆర్డర్ ఇష్యూ అయితేనా, లేకపోతే హోంశాఖ మంత్రి బాగున్నారా, బాగాలేదా, టీ తాగారా, టిఫిన్ తిన్నారా, ఆరోగ్యం ఎలా ఉందని అడగడానికి వెళ్ళారా? ఏ కారణాల్లో పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా సార్. ముఖ్యమంత్రి అంటే పలుమార్లు కలుస్తారేమో, డిప్యూటీ సీఎం గారు ఎందుకు కలుస్తారు? ఏదో కారణం ఉండాలి కదా. మీరు కారణాలు మీ ఏబిఎన్ లేకపోతే మీ ఆంధ్రజ్యోతి పేపర్ లో రిలీజ్ చేసి ఉండాల్సింది. ఈ కారణాల వల్ల కలిసామంటే ఇంకే కారణాలు రాసుకునే వాళ్ళు కాదు కదా. మీరు ఎందుకు అంత గోప్యంగా ఉంచారు? సరే, మీరిద్దరు వెళ్ళి డిస్కస్ చేశారు, ఏమో డిస్కస్ చేసినారు. గతంలో సార్ మీకు గమనిస్తే జగన్ గారు పలుమార్లు వెంకటేశ్వర స్వామి బొమ్మ శాల్వా తీసుకొని మోడీ గారిని కలవడానికి వెళ్ళేవాళ్ళు. మీరు ప్లేబ్యాక్ కొట్టి చూడండి, గూగుల్లో అడిగితే చెప్తుంది. TV5 లోనో, ఏబిఎన్ లోనో, మహా న్యూస్ లోనో అవినాష్ గారి బెయిల్ గురించి అడగడానికనో, లేకపోతే కేసుల గురించి మాట్లాడడానికనో జగన్ గారు అమిత్ షా గారిని కలవడానికి వెళ్ళారు, మోడీ గారిని సైతం కలవడానికి వెళ్ళారు అనేవాళ్ళు సార్. సార్, ఈ పదానికి ఏమన్నా తేడా ఉందా సార్? సేమ్ ఒకటే కదా. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గత ముఖ్యమంత్రి వర్యులు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారినో, TV5 సాంబశివరావు గారినో, లేకపోతే ఏబిఎన్ వాళ్ళనో, వీళ్ళందరి మీద కేసులు వేసి వెనక్కి తీసుకోండి, మీ పదజాలం వెనక్కి తీసుకోండి, లేకపోతే మోడీ గారికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నేను వెళ్ళి కలిసింది బెయిల్ కోసం కాదు, మీరు అలా ఎలా మాట్లాడతారు, బెయిల్ కోసం కోర్టుకు కదా వెళ్ళాలా, మోడీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం, మీరు వెనక్కి తీసుకోండి మీ భావజాలాన్ని, లేకపోతే మీ మీద అల్లర్లు కేసు పెట్టేస్తాము అంటూ ఎందుకు అనలేదు సార్? సరే, చాలా ఆశ్చర్యం అవుతుంది. అసలు చిన్న దాన్ని
అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్టుగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళింది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోమనడం వల్లే. ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఏ రోజన్నా ఎవరైనా వెనక్కి తీసుకున్నారా? మీరు ఆ రోజు వాలంటీర్ల ద్వారానే ఆడబిడ్డలు తప్పిపోయారని మీరు నిరూపిస్తారా? వెనక్కి తీసుకుంటారా? అమిత్ షా గారిని, మోడీ గారిని, జగన్ గారు పలుమార్లు కలిసింది అవినాష్ గారి బెయిల్ కోసమా, లేకపోతే కేసుల్లో లేకుండా చేయమండం కోసమా? మీరు నిరూపిస్తారా? మీరేమన్నా అమిత్ షా గారు, మోడీ గారు ఇళ్లలో బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీకు ఎలా తెలిసింది? వివేకానంద రెడ్డి గారిని చంపి పడేసింది కూడా బాత్రూమ్ లోనే సార్. మరి మీరు ఎలా గొడ్డలతో నరికినావు జగన్? నీ గంతులు వేసినారు, కేకలు వేసినారు, ఊగిపోయినారు. మీరేమన్నా బాత్రూమ్ లో కూర్చొని చూసినారా? మీ జన సైనికులు ఏమన్నా చూసినారా? మనం తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. తీసుకుంటారా? తీసుకోరు కదా. అరే, ఒక వ్యక్తి కొన్ని ఆధారాలు పట్టుకునే మాట్లాడితే ఈ రోజు మీరు చేస్తున్న అల్లరికి సోమవీర్రాజు గారు సార్ ఎంత సీనియర్ సార్. ఆఖరికి కమ్యూనిస్టులని తీవ్రవాదులు అంటారా? చాలా దారుణం సార్. పూర్తిగా ఖండించదగింది. ఏదైతే నిన్న మాట్లాడిన వాళ్ళు ఎవరైతే కమ్యూనిస్టులు, ఎవరైతే జర్నలిస్టులు అందరూ చాలా భావోద్రేకంతో మాట్లాడారు. పెద్దవాళ్ళు కదా, 4 మాటలు అంటారు, కోపంలో అంటారు. ఎందుకు? అంత గొప్ప నిజాయితీ పరుడైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని పేటిఎం కుక్క అన్నందుకు తప్పు కదా. ఆ పదాలు వాడచ్చా? రజనీ గారు, ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఎవరికి తెలియని వ్యక్తి కాదైనా. ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్. ఆయన ఓకేనా, చాలా నేషనల్ మీడియాస్ లో కూడా డిబేట్ లో పాల్గొంటుంటారు, లోకల్ మీడియాలలో పాల్గొంటారు. ఆయన చాలా మంచి పేరున్న వ్యక్తి. చాలా మంది కూడా ఆయనని కీర్తిస్తుంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర అంటే విశ్లేషణలు కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్నటి రోజు అన్నారంటే, జగన్ అరెస్టు విషయంపై షాతో మాట్లాడినప్పుడు జగన్ మాకు శాశ్వత మిత్రుడు, చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు అని అన్నారు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడుకి ఆ కేంద్రంలో ఎంతవరకు పాల్గొన్నట్టు మాట్లాడారు అనేది సాక్షి పేపర్లు కూడా వచ్చింది, మిగతా పత్రికల్లో వచ్చాయి. అయితే అలా అసలు ఆ సబ్జెక్టే లేదు, ఆ విషయాల్ని వెనక్కి తీసుకోవాలి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. అనేది కేసులో నమోదు చేశారు. ఆయన కూడా ఓకే సరే నేను బాగా చెక్ చేసుకోవాల్సింది అని పాపం ఆయన కూడా కాస్త వివరణ ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. అంతటితో ఆగకుండా ఇప్పుడు మధ్యలో సోము వీరాజు దూరి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఎప్పుడు కూడా కమ్యూనిజాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో టీవీ డిబేట్లలో మాట్లాడుతుంటాడు. నా దగ్గరకు వచ్చి కశ్మీర్ లో పీడీపీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అడుగుతాడు. మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటాం, ఎంఐఎంతో కూడా పొత్తు పెట్టుకుంటాం, అడగడానికి మాకెవరు, ఆయన ఒక తీవ్రవాది అని ఒక ముద్ర వేశారు. అంటే ఒక ప్రొఫెసర్ పైన ఆల్రెడీ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ పైన తీవ్రవాదాన్ని ముద్ర వేసి, ఆయన కూడా అంగవైకల్యం గల వ్యక్తి, ఆయన కూడా ప్రొఫెసర్, ఆయన పైన తీవ్రవాదాన్ని ముద్ర వేసి ఎంత ఇబ్బందులు పెట్టారో గురి చేశారు. మరే అదే ఫార్ములా కూడా తెలంగాణలో ఉన్న సోము నాగేశ్వరరావు గారి పైన ఉపయోగించాలనుకుంటున్నారా ఏంటి సోము వీర్రాజు గారు అనేది? ఏమంటారు మీరు? సార్, యాక్చువల్లీ మీరు గమనిస్తే ఈ మాట అనిన ఒక వారం రోజుల నుంచి పాపం సోము వీర్రాజు గారు బయటకు వచ్చి ఇంత గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వలేదండి. మీరు గమనిస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేనే ఇవ్వాలా, నాకే పట్టిందా, నాకే బాధ్యత అని ఆయన అందరినీ రెచ్చగొడుతున్నారు. మీకు పౌరుషం చచ్చిపోయిందా, మీరు మాట్లాడలేదా, మీరు చైర్మన్లు తీసుకుని గమ్మున కూర్చుంటారేంటి, మీకు కథ చెప్పాలా, ఇట్లయితే కష్టం, మీరు తిరగబడాలా, మీరు ప్రశ్నించాలా, ఎవరిని ప్రశ్నిస్తారబ్బా? ఏంటిది? ప్రభుత్వంలో మనం ఉన్నాం ఇప్పుడు. నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. మీరు పని చేయండి, మేమేం ప్రశ్నించాలా? అంతకుముందు 5 ఏళ్ళు కొద్ది గూగుల్ ప్రశ్నించడమేనా? పని ఎప్పుడు చేస్తారు? మీరు ఒక శాఖ చైర్మన్లు, లేకపోతే మీరు ఒక శాఖ మంత్రులు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పాలి. కానీ మీరు తిరుగుబాటు చేయండి, మీరు పోరాటం చేయండి, మీలో పౌరుషం చచ్చిపోయిందా, ఎవరిని రెచ్చగొడుతున్నారు? వీళ్ళకేం బౌన్సర్లు గన్మెన్లతో పోతారు, అవతల వాళ్ళేం పోరాటాలు చేసి అవతల వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళు తిట్టించుకోవాలి, వాళ్ళు కొట్టించుకోవాలి, వాళ్ళు కేసులు వేయించుకోవాలి. ఇవాళ చూడండి, తెలంగాణలో సంపత్ నాయక్ గట్టిగా పోరాడే వీరుడే అని చెప్పుకోవాలి పాపం ఒకప్పుడు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటటువంటి ప్రేమాభిమానాలతో అలా అంటారా, ఇలా అంటారా అంటూ ఈ రోజు సీనియర్ జర్నలిస్టుల మీద తిరుగుబాటు. ఆయన ఎవరు, నాయుడు అంటారు, ఆయన పేరు కూడా తెలియదండి, సాగర్ అనుకుంటారు, జనసేన పార్టీలో ఉంటారు ఆయన చూసి గారు వచ్చి, ఆయన మీకు దమ్ముందా? అరే, అక్కడ మాట్లాడిన జర్నలిస్టులు విజయవాడ, గుంటూరు, తొంగి కూడా చూడరు. తెల్లారు లెగిస్తే మా నాయకుడు శనివారం, ఆదివారం ఫ్లైట్ ఎక్కి తెలంగాణకే పోవాలా, హైదరాబాద్కే పోవాలా. జర్నలిస్టులు కనపడేది ఒక 10 మందే. మీకు వాళ్ళ వెనకాల ఉండే కమ్యూనిజం సైన్యం ఎలా ఉంటారో తెలుసా? పోతే పోతాం, మనోడు చెప్పే పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప నాకేం భయం లేదు,
నేను ఒంటరిగా వస్తా, అన్నిటికీ తెగించి వస్తానంటాడు. ఈ ఎండలో గొడుగు లేకుండా రాలేడు. ఎండలో గొడుగు లేకుండా రాలేదు. ఎదురుగా దుమ్ము వస్తే ఆపండి, దుమ్ము వచ్చేస్తుంది, దుమ్ము రాకండి, మీరు ఇటు ఉండండి అంటూ దుమ్ము వస్తుంటేనే ఏదో గాలి దుమారం సునామీ వస్తున్నట్టుగా కంగారు పడిపోతున్నారు ఆయన ఉండే పరిస్థితికి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను అన్నిటికీ తెగించి వస్తానంటే నిన్నటి రోజు సార్ మీరు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా వెయ్యాలా. ఏదో గోదావరి మీద గోదావరిలో కలుషితం కలిసిపోతుంది, లేకపోతే మిల్లుల నుంచి వచ్చేటటువంటి కలుషిత వాటర్ వల్ల గోదావరి అంటూ ఒక బోట్ ఎక్కినాడు సార్. అక్కడ ఉండే కలెక్టర్లు లేకపోతే పాపం ఆయన పెద్ద ఆయన వీళ్ళందరూ కందుల దుర్గేష్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఉంటే ఈయన ఒక్కడే జాకెట్ వేసుకున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు ఎవరో మళ్ళీ బయటకు వస్తారు సార్. వీళ్ళకల్లా బీజేపీ కాదు సార్, కాక్రోచ్ పార్టీ అని ఒకటి కొత్తగా వచ్చింది చూడండి, బొద్దింకల పార్టీ. ఆ బొద్దింకలు కదిలితే గానీ వీళ్ళకి భయం అనేది కలగదు సార్. ఆల్మోస్ట్ సెంటర్ లో కొద్ది గొప్ప కదిలింది, తెలంగాణలో కూడా అది బొద్దింకలు కదులుతాయి. సో దీని పర్యవసానం ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి జన సైనికులు ఇబ్బంది పడే పరిస్థితి, కేసులు ఎంచుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి. ఈ రోజు బీజేపీ సార్ ఈ మధ్య మోడీ గారు తెలంగాణ వచ్చారు, కొద్ది గొప్ప టీడీపీ జనసేన బీజేపీ కలిసి పార్టీ స్థాపిద్దాం అనుకునేటప్పటికి ఈ రోజు చంద్రబాబు గారిని బూతులు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివని అంటున్నారు. అడుగు పెట్టనివనన్నా అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం ఎలా ఇచ్చిందో ఆర్టికల్ 19 లో అది కూడా పొందుపరుచుంది. 1, 2, 3 అంటూ చాలా ఉంటాయండి. సో రైట్ టు మూవ్మెంట్ ఉంది, ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు గొడవలు అవ్వదు. ఫ్లైట్ దిగేటప్పటికి నీకు బందోబస్తు అప్పుడు 100 మంది ఉండేవాడు, ఇప్పుడు 200 మంది కావద్దు. ఊసురమా ఇంటి సార్ ప్రశాంతంగా ఉండే తెలంగాణ భావజాలంలో ఏదో ముసలాయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూర్చొని విశ్లేషణ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నారేమో. ఏ పార్టీ అండ లేకుండా, కనీసం బీజేపీ సత్సంగాలు సహాయం కూడా లేకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి, కేవలం అసెంబ్లీలో రాష్ట్ర సమస్యల గురించి మాత్రమే డిస్కస్ చేసే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీద బురద జల్లాలనుకొని ఈ రోజు తెలంగాణ ఆంధ్ర కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. రజనీ వెనక్కి తీసుకోవాలి. రజనీ గారు, గతంలో మీరు జనసేనలో పనిచేసి ఉన్నారు, అంబటి రాంబాబు ఇష్యూలో మిమ్మల్ని పక్కన పెట్టేశారు, లేదంటే మీరే బయటకు వచ్చారు, అది ఒక విషయము. ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భూతద్దంలో పెట్టి చూస్తున్నారు మీరు జనసేన నుంచి దూరం అయిన తర్వాత. అంటే ఇప్పుడు రాజమండ్రిలో ఆ బోట్ లో పోయేటప్పుడు ఆయన జాకెట్ వేసుకున్నారు, మిగతా వాళ్ళు వేసుకోలేదు అని ఆరోపిస్తున్నారు కదా. ఒక ప్రోటోకాల్ పాటించారు ఆయన పద్ధతి, బోట్లోకి ఎవరు ఎక్కినా కూడా ఒక జాకెట్ వేసుకోవాలి అనేది ఒక ప్రోటోకాల్ కదా. ఒక డీసెంట్ వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ జాకెట్ వేసుకోవడం, ఆ ప్రోటోకాల్ పాటించినట్లుగా ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా మీరు చూడొచ్చు కదా. ఎందుకు మీరు అంత విమర్శలు చేస్తున్నారు ఒకటేసారి? సార్ ఆయన మీరు వర్షంలో తడిస్తే నేను తడుస్తా, మీరు ఎండితే నేను ఎండుతా, మీరు కేసులు వేయించుకుంటే నేను వేసుకుంటా, మీతో పాటు కలిసి పోరాడతా, నేను మీతో పాటే ఉంటా అంటూ మాట్లాడిన వ్యక్తి సార్, చెగువీరా లాంటి వ్యక్తి సార్. ఈ రోజు బోట్ లో అంత పెద్ద బుచ్చయ్య చౌదరి గారు లాంటి వ్యక్తి అందరూ నుంచున్నప్పుడు ఈయన ఒక్కడే జాకెట్ వేసుకోవడం తప్పు కదా సార్. అదే క్రమశిక్షణ ఒక ప్రోటోకాల్ అనుకోవచ్చు కదా. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ పోయినా మనం బోట్ ఎక్కితే ఫస్ట్ మనకి జాకెట్ ఇస్తారు వేసుకోవడానికి. ఓకేనా, ప్రభాత వర్షాత్తు బోట్ లో తెప్పలో మునిగిపోతే మనము నీట మునగకుండా మనల్ని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ఆ జాకెట్స్ ఉపయోగపడతాయి కదా మనకు. వాటిని ఒక ప్రోటోకాల్ అది, దాన్ని ఆయన పాటించాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పాటించాడు అనుకోవచ్చు కదా సార్. బోట్ ఎక్కే ప్రతి ఒక్కడు పాటించాలి సార్. డిప్యూటీ సీఎం ఒక్కడే బతకాలి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలని. మరి ఆయన వేసుకుని మిగతా వాళ్ళకి ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. మిగతా వాళ్ళకి ఆ క్రమశిక్షణ ఆ ప్రోటోకాల్ లేదనుకోవచ్చు కదా. అలా లేదనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉండాల్సిందే, నాతో పాటు అందరికీ ఉండాల్సిందే అనేటటువంటి వ్యక్తి సార్. అరే మీకు చెప్తుంది అదే, అలాంటి వ్యక్తి కాదు, తను ఒక్కడే హ్యాపీగా ఉండాలనుకునే వ్యక్తి కాను. మీ అందరితో పాటు వర్షంలో తడుస్తా అని ఈ రోజు గొడుగు ఆయన ఒక్కడే పెట్టుకుని 85 ఏళ్ల బుచ్చయ్య చౌదరి వెనక నడవలేక అటు చెయ్యి ఇటు చెయ్యి ఊపుకుంటూ ఆయన కష్టపడి నడుస్తుంటే ఆ ఎండలో మీటింగ్ పెట్టే బదులు అక్కడంతా చూసేసి వచ్చిన ప్రెస్ మీట్ ఏసీ రూమ్ లో పెట్టుకోవచ్చుగా. పాపం అందరూ నీడను కూర్చుంటారు. ఆ కాంతిలాల్ దండే అనుకుంటండి, మా గుంటూరులో పట్నం బజార్ లో బండ్ల బజార్ ఉంటుంది. పాపం ఆ బండ్లు లాగే వ్యక్తులకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుంది సార్. ఆ మాదిరిగా చెమట్లు పట్టి నుంచొని అన్ని రాసుకోలేక అల్లాడిపోతున్నారు సార్. ఏంటుగా అక్కడ మీరు చూసేసినారు. వచ్చి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా, మీ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు కదా. ఎండలకి అందరినీ నుంచోబెట్టి మీరు ఒక్కలే గొడుగు తీసుకుని ఏదో ఫోటో దిగాలంటే వాళ్ళందరూ వస్తున్నాయి, దుమ్ము రమ్మగరమ్మగా అక్కడ దుమ్మొస్తాయి. దుమ్మే కదా బా, ఆయన సునామీనా. ఈ పరిస్థితి సార్ ఆయన్ని ఎగతాళి చేయడం కాదు కానీ సార్, అందరిలో ఉన్నప్పుడు మనం అందరి వాడిగా ఉండాలి సార్. అందరి వాడిగా ఒకటే. మీరు ఆయన స్టేట్మెంట్ వినలేదు, నాకు కులం లేదు మతం లేదు, నేను అన్ని కులాలకు సంబంధించిన నాయకుడు,
నేను ఒక కులానికి సంబంధించిన నాయకుడిని కాదు అని డైరెక్ట్ గా చెప్పారు. అందరి వాడు జనం నచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. అందుకే జనంలో ఉంటున్నాడు. ప్రతిదీ ఇప్పుడు గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయి, ఈ నీళ్లు తాగితే జనం ఆరోగ్యం ఏమవుతుంది అని ఆయన ఆలోచించి అక్కడికి వెళ్ళి ఆ పక్కనే కూడా మొత్తం కూడా కలుషితం అవుతుంటే నీళ్ళన్నీ కూడా అధికారులు దగ్గర పెట్టుకుని అక్కడికంటే పరీక్షలు చేయించి ఆ చర్యలు తీసుకోవడము, ఆ పేపర్ మిల్స్ నుంచి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను కూడా ఇక మీద అక్కడ కలవకోకుండా చేయాలని ఆదేశాలు జారీ చేయడం అవన్నీ చూశాం కదా. మరి మీరు అవన్నీ కనిపించరా? ఆ గుర్రపు డెక్క, ఆ నీళ్ళలో గుర్రపు డెక్క పెరుగుతుంటే కూడా దాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఎందుకు ఇంతగా పెరిగిపోయింది గుర్రపు డెక్క, ఏం చేస్తున్నారు అధికారులు ఇక్కడ అంటూ కూడా. మీరు ఇంత ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒకటేసారి ఇంత వ్యతిరేకంగా చూపిస్తే ఎట్లా? ఇంకా మీకు సోము వీరాజు గారికి తేడా ఏముంది? సార్ నేను వ్యతిరేకించట్లేదు సార్. ఆ గుర్రపడ ఎక్కడ ఉంటే అక్కడ వీడియో తీసుకుని వచ్చి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుకోవచ్చు కదా. ఆ ఎండలో మీరు గొడుగేసుకుని నుంచొని మిగతా వాళ్ళందరినీ ఎండకి ఎండేలాగా పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఎలా ఉన్నాయి? సరే ఇవి తీసేయండి సార్. మీరు ఇందాకేదో అన్నారు కలుషితం అయిపోతుంది అని. మీకు ఒక సామెత తెలుసా సార్? ఆంధ్రులు ఆరంభ సూరులు అని అన్నారు. ఎవరో మరి ఏ కవి అన్నాడో నాకు గుర్తులేదు కానీ సీజ్ ద షిప్ అన్నప్పుడు, షిప్ లో బియ్యం తరలి వెళ్ళిపోతుంది అన్నప్పుడు, అరే మా అన్న కనిపెట్టేసినాడు, దీని అంతు తేల్చేస్తాడు, ఇక ద్వారంపూడికి ఆ బట్టలు ఇప్పదీసి కొడతానన్నాడు, కానీ వద్దొద్దులే బట్టలతోనే కొట్టాలి అనే ధోరణితో ఉన్నారు సార్ జన సైనికులు. సరే సీజ్ ద షిప్ అన్నాడు, ఇవాళ కాకపోతే రేపు తేలిపోతుంది అనుకున్నాం, దాన్ని అక్కడే వదిలేసినారు సార్. కొలుకుపూడి శ్రీనివాస్ గారు బయటకు వచ్చి ఈ రోజుకి కూడా బియ్యం దేశాలు దాటి వెళ్ళిపోతున్నాయి, తరలిపోతున్నాయి అంటే మరి దాని గురించి పట్టించుకోలేదు సార్. ఆ శాఖ మంత్రి కూడా మన దాంట్లోనే ఉన్నాడు కదా, కూర్చోబెట్టి చర్చించి ఈ రోజు కూడా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంది, ఎక్కడి నుంచి పోతుందని కనుక్కోవాలి కదా. సీజ్ ద షిప్ అన్నాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అంటే షార్ట్ అవుట్ టేక్ ఆఫ్ అయ్యేది అంటారు చూడండి వాళ్ళ భాషలో, అయిపోయింది సార్. మళ్ళీ ఇక్కడ వచ్చినారు సార్ గుర్రపు డెక్క గురించి, లేకపోతే ఏదైతే పేపర్ మిల్లు సార్, పేపర్ మిల్లులు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో సార్? 40, 50, 60, 70 ఏళ్ల నుంచి సార్ అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి నీరు ఎలా కలుషితమైంది అధ్యక్ష? అరే నీళ్లు ఇటు నుంచి కాకుండా అటువైపు ఉన్న దారి మళ్ళీ తీసుకెళ్లాల్సింది కదా. ఎన్నిసార్లు గోదావరి పుష్కరాలు జరిగినాయి సార్? ఏ రోజున్న ఒక్క మంత్రి అయినా నిలదీసి అడిగినాడా? అడగలేదు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు నిలదీసినారు, గొప్పగా ఉంది సార్. మరి దీని నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? అడిగినారు, పేపర్ మిల్లులతో సమైక్య సమావేశాలు పెట్టమన్నారు. పేపర్ మిల్లులు కరెంట్ బిల్లులో రెంట్ లో కూడా కట్టకుండా కూర్చొని మేము కోర్టులో వేసుకున్నాం, కోర్టులో చూసుకుంటాం అన్నారట. పాపం కందుల దుర్గేష్ గారిని అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు. మీటింగ్ పెడుతున్నాం సార్, వాళ్ళు రావట్లేదు సార్ అనే పరిస్థితి కూడా నెలకొనింది సార్. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. ప్రశ్న అడిగిన తర్వాత ఆన్సర్ వచ్చిందా రాలేదా? నా మట్టికి నేను మాడిపోయిన పెసరట్టు తింటుంటే ఆ గుర్రపు టెక్క కదిలిస్తానన్నాడే, కదిలించాడా లేదా? ఆ గోదావరి నీరు కలుషితం కాకుండా శుభ్రంగా చూస్తానన్నాడు, చూశాడా లేదా? అసలు నెక్స్ట్ ఎపిసోడ్ చూపించారు సార్. అదేందో కార్తీక దీపం సీరియల్ సడన్ గా ఆపేస్తే మహిళలందరూ అన్నం తినకుండా అల్లాడిపోయే పరిస్థితుల్లాగా తీసుకొచ్చేసాడు. దీని తర్వాత ఏం జరుగుతుంది అది చెప్పరు సార్. సో ఇక్కడ గుర్రపు డెక్కను తొలగించి ఆ ఏదైతే పేపర్ మిల్లులో వచ్చినటువంటి వ్యర్థాలని ఇంకోవైపు రోడ్డేసి అటువైపు తరలిచ్చి అటెక్కడ తీసుకెళ్తారు? గోదావరిలో కలకుండా సముద్రానికి ఏమైనా తీసుకెళ్తారా? ఈ వీటికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? వీళ్ళకి పొల్యూషన్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? అది మళ్ళీ రెన్యూల్ చేసినారా? ఇవన్నీ కూడా మాట్లాడతారు సార్. దాని తర్వాత ఏం జరిగిద్దో తెలియచావట్లేదు సార్. అదే పెద్ద టాస్క్ అయిపోయింది. సో దయచేసి మా అన్న గొప్పగా పోరాడుతున్నాడు, కానీ ఈ సొల్యూషన్ రావట్లేదు. పోరాటం చేస్తున్నాడు, మధ్యలో ఇల్లు అలా వచ్చింది అని వేలు పెట్టి చూపించినాడు. కనుక్కుంటాడు, ఆ ఇల్లు పడగొట్టిచ్చేస్తాడు. ఆ ఇల్లుకి పర్మిషన్ లేదు అనుకున్నాం, ఆ ఇల్లుకి పర్మిషన్ ఉంది, ఎవరు నువ్వు చూపించడానికి అంటూ ఆ మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చేసినారు. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ ని పట్టుకుంటాను అంటే వీరప్పన్ లాంటి వాళ్ళు దొరికేస్తారేమో అనుకుని ఆ ఫారెస్ట్ కి సంబంధించిన యూనిఫామ్ కూడా, ప్యాంటు, ఆ టాప్, ఆ డ్రెస్సులు వేసేసుకొని అక్కడ చెట్టు మీద చేసి ఫోటో దగ్గరే, ఇక్కడ చూడు మా అన్న ఎర్రచందనంలో స్మగ్లర్లు ఏరి పడేస్తాడు అనుకున్నాం. అయిపోయింది. షార్ట్ ఓకే, టేక్ ఆఫ్. సీజ్ ద షిప్, షార్ట్ ఓకే, టేక్ ఆఫ్. ఆఖరికి గుర్రపు డెక్క, గోదావరి నీళ్లు కలుషితం, షార్ట్ ఓకే, టేక్ ఆఫ్. దీని తర్వాత ఏంటి? ఏం చర్య తీసుకున్నారు అనేది తెలియాలి సార్. ఆ రోజు సీజ్ ద షిప్ అన్నప్పుడు కూడా ఎన్నో ఉద్యోగాలు పోతే పోనండి, తప్పు జరిగితే నేను ప్రశ్నిస్తాను, ఈ షిప్ ద్వారా తీవ్రవాదులు కూడా వచ్చేస్తారన్నారు. ఇంటర్నేషనల్ కేసు అయ్యా స్వామి. ఆ షిప్ ను పట్టుకున్న, ఆ షిప్ లో వాళ్ళని తీసుకొచ్చిన, కనీసం బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో సార్. ఇలా నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ ఆయన ప్రశ్నిస్తున్నారు, కానీ దాని ఆన్సర్ ఏంటో మాకు తెలియట్లా.
ప్రశ్న ఊరికే ప్రశ్నించేసి వెళ్ళిపోతే ఏముంది సార్? ఆంధ్రులు Correct. ఆంధ్రులు అన్నారు కానీ తమిళనల్లా, తెలంగాణలల్లా, కర్ణాటక వాళ్ళన్నా ఇందుకు కాబోలు బహుశా అనిందని నా ఉద్దేశం సార్. సరే, మీ ఉద్దేశం ఓకే. మరి సోము వీర్రాజు గారిని పక్కన పెట్టేశారు ఏంటి? మీకు సోము వీర్రాజు గారు అంటే మీ కాపు సామాజిక వర్గం నాయకుడు అనేసి ప్రేమ ఎక్కువ అనింది. ఇక్కడ సోము వీర్రాజు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక తీవ్రవాది, ఆయన బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, కమ్యూనిజాన్ని కాపాడుకోవడానికి ఏదేదో మీడియాలలోకి మాట్లాడుతుంటారని అనింది ఆయన కదా. మరి ఆయన గురించి మాట్లాడమంటే మీరు లైన్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళిపోయారు. సోము వీర్రాజు గారు మీ కాపు నాయకుడు, మీ కాపు సామాజిక వర్గం అని మీకు ప్రేమ ఉందా? లేదు సార్, మా ఆంధ్రాలో మొన్నటి రోజు ఒక 10 రోజుల క్రితం నుంచి కుల భావన చచ్చిపోయింది సార్. కుల భావన చచ్చిపోయింది. మాకు అసలు కాపు లేదు, కమ్మ లేదు, రెడ్డి లేదు, బడుగు బలహీన వర్గాలు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నిందించేస్తాం. కుల భావన అనేది అస్సలు లేదు. అంత మాత్రం గట్టి గొంతు వచ్చిందా అంటే అతను మాత్రం కాపు సోదరుడే సార్. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అటు పవన్ కళ్యాణ్ గారు గర్జించినా, అటు సోము వీర్రాజు గారు గర్జించినా, రేపటి రోజు ఇంకొకరు బయటకు వచ్చినా గానీ ఆ గర్జనలో, ఆ గొంతులో ఆ కాపు బ్లడ్, ఆ పౌరుషంగల రక్తం ఉంటుంది సార్. సో దాని వల్ల వచ్చే నష్టాలు కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. ఈ రోజు కమ్యూనిస్టులని, తీవ్రవాదులు, నక్సలిజం నశించిపోవాలి అంటే ఆపరేషన్ ఖగర్ లాంటి దానికి మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకులు సార్. ఎందుకంటే నక్సలిజం భావాలు గాని, కమ్యూనిజం భావాలు గాని, ఆయన బెడ మీద ఉండే ఎర్ర కండవా గాని, గద్దరన్న పాటలు గాని అవన్నీ ఆయనకే సార్. కానీ తప్పని పరిస్థితుల్లో అమిత్ షా గారితో సత్సంగంలోను, మోడీ గారి ఆధ్వర్యంలోనూ కొన్ని పదాలు పోనీలేండి, నక్సలిజం నక్సల్ బరి నుంచి పుట్టింది, తర్వాత మావోయిజం పోతుంది, నక్సలిజం పోతుంది, దాని తర్వాత కాక్రోజిజం అంటూ కాక్రోచ్ పార్టీ లాంటివి బయటకు వస్తాయి సార్. సో ఇటువంటి విషయాల్లో సోము వీర్రాజు గారు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎవరి ప్రమేయం? సోము వీర్రాజుని ప్రజలంతా మర్చిపోతున్నారు, అతను మళ్ళా వెలుగులో ఉండాలి, అందరూ ఆయన గురించి చర్చించుకోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా సోము వీర్రాజు గారు? లేదంటే దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? సార్ వెనకాల ఎవరుంటారు సార్? ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సార్, మోడీ గారు కూడా ఉంటారు సార్. పాపం కేవలం పవన్ కళ్యాణ్ గారే. సోము వీర్రాజు బీజేపీ కదా, పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, సోము వీర్రాజు బీజేపీ. సోము వీర్రాజు వెనకాల పవన్ కళ్యాణ్ ఎందుకుంటారు సార్? ఆయన అనింది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అనింది ఎవరు ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే మనోహర్ గారిని, లేకపోతే అమిత్ షా గారిని ఏమి అనలేదు సార్. సార్ ఎంత దారుణం అంటే 2700 కోట్లు దేశాలు దాటిచ్చాడని పార్లమెంట్ సాక్షిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు చెప్తే జగన్ గారు దేశం దాటిచ్చేశారంట 2700 కోట్లు. ఒక్క కోటన్నా పట్టుకోండి స్వామి, పబ్లిక్ ఎవిడెంట్రీ ఉంది కదా. ఈ రోజు అమిత్ షా గారిని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమీ అనలేదండి. అమిత్ షా గారిని ఏమనలేదు. కానీ ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి, అమిత్ షా గారి మాటల గురించి పాపం లావు అదేంటది ఆయన మాట్లాడాల్సి వచ్చింది అంటే దీనికి ఒకటే ఆంతర్యం సార్. నేను ఒక్కడే మాట్లాడాలా, మీరెందుకు స్పందించరని అవతల మీద పడితే ఒరే స్వామి మొగుడు కొట్టినందుకు కదా ఆయన ఆడపెట్టి నవ్వినందుకని వాళ్ళు బానే ఉన్నారు, మమ్మల్ని స్పందించట్లేదంటారు, ఏదో గోల ఓ మీటింగ్ పెట్టి పడేసేయండి అని ఆయన మీద ఉండే కోపం వీళ్ళ మీద చూపించేసినారు సోము వీర్రాజు గారు. ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ మాటకి స్పందించాల్సి వస్తే మొట్టమొదటిగా ఫస్ట్ వాళ్లే స్పందించి ఉండాలేమో, వాళ్ళు స్పందించలా. అమిత్ షా గారు అలా ఎందుకు అంటారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మరి ఆయనే కదా ఎన్నోసార్లు జగన్ నేను సెంట్రల్ తో తిప్పించి ఆట ఆడిస్తానన్నాడు. ఎందుకన్నాడు ఆ రోజు? నువ్వు ఆట ఆడించచ్చుగా, సెంట్రల్ తో చెప్పి ఆట ఆడిస్తావా? సెంట్రల్ దగ్గరికి వెళ్ళి చెప్తావా? మరి సెంట్రల్ కి వెళ్ళిన ప్రతిసారి ఆయన చెప్తున్నాడేమో అనుకుంటున్నారు. మీరు వెళ్ళండి సెంట్రల్ కి వెళ్ళా, మనోహర్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దేనికి వెళ్ళామంటే కారణం మీరు ఏబిఎన్ పేపర్లను, ఆంధ్రజ్యోతి పేపర్లో, మీ అనుకూల పేపర్లో రాయండి. పలానా కారణంతో కలవడానికి వెళ్ళాం, అమిత్ షా గారితో చర్చలు జరిగిపోయినాయి, లేకపోతే మా దగ్గర నుంచి తప్పిపోయిన ఆడబిడ్డలు వెనక్కి తీసుకురమ్మని అడిగారు, అయిపోయింది కదా. దేనికి వెళ్ళారో కారణాలు ఉన్నాయి కదా, మీరు చెప్పరు. మీరేంటో అజ్ఞాతంగా వెళ్ళిపోయి మీటింగ్లు పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోకూడదు, ఒక రీజన్ ఉండాలా. ఏ కారణంతో వెళ్తున్నారో పిన్ టు పిన్ మీరు స్టేట్మెంట్ బయటికి రిలీజ్ చేయాలా. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. గతంలో మీరు ఎన్ని మార్లు కలవచ్చు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో, పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో మీరు అమిత్ షా గారిని కలిసినప్పుడు ఏ కారణంగా కలవడానికి జరిగింది? ఊరికే కప్పు కాఫీ తాగడానికి వెళ్ళామండి, చెప్పండి. అదే చెప్పండి. మరి దేనికి వెళ్ళారు? పోనీ మేము ఇలా మాట్లాడామా, మీరు చూసారా అన్నారు. మీరు ఇలా మాట్లాడలేదు, మేము చూడలేదు. మీరేం మాట్లాడారు? మీకెందుకు చెప్పాలా? శ్రీ గారు చెప్పాలా? అరే నువ్వు డిప్యూటీ సీఎం అయ్యా బాబు, ఏం మాట్లాడాలో చెప్పాలా? గతంలో జగన్ గారు ఏది వెంకటేశ్వర బొమ్మ పట్టుకుని వెళ్ళగానే నువ్వు బెయిల్ గురించే మాట్లాడావు, నాకు తెలుసు. లేకపోతే అవినాష్ రెడ్డి గారికి కేసులు లాగద్దని చెప్పావు, మమ్మల్ని కేసులు లాగద్దని చెప్పావు. ఇవన్నీ మీరు చెప్పారా? మీరు చూసినారా? అమిత్ షా గారి దగ్గర అలా మాట్లాడతారా? మోడీ గారిలో అలాంటి విషయాలు డిస్కస్ చేస్తారా? ఎంత గొప్ప మోడీ గారు, డబల్ ఇంజన్ సర్కార్ గురించి అలా మాట్లాడచ్చా? సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే వినకుండా వదిలేయాలి సార్, పట్టించుకోకూడదు సార్. పట్టించుకోవడం వల్ల ఏం జరిగింది అంటే ఇవాళ రోజు
రెండు రాష్ట్రాలు కొట్టుకు జచ్చే పరిస్థితి అయింది. గతంలో జగన్ గారు పట్టించుకోబోబట్టి ఆయన్ని ఎన్ని మాటలన్నా, ఆయన్ని గొడ్డల పార్టీ అన్నా, లేకపోతే చెల్లిని చంప మీద కొడితే ఈయనేమన్నా తొంగి చూసినాడా? ఇవన్నీ మాట్లాడినా ఎక్కడ పట్టించుకోలేదు సార్. ఈయన ప్రతిదీ పట్టించుకున్నాడు. ఎందుకంటే పట్టించుకోవడానికి ఏమీ లేదు సార్. రాష్ట్రంలో పట్టించుకోవడానికి ఏమీ లేదు, రాష్ట్రంలో పనిచేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ పట్టించుకొని ఇయ్యల మీద పిల్లి మీద వెళ్ళి, ఆ వదిన గోడ మీద ఇవాళ ఏం కూరండేవు, మీ ఆయన కొట్టాడంట కదా, మీ అన్న అట్లా చేశాడంట కదా, ఈ ముచ్చట్లు ఎందుకు సార్? ఈ ముచ్చట్లు ఎందుకు? రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీటి గురించి కదా డిస్కస్ చేసుకోవాలి. దీన్ని పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. నాగరాజు గారు, మా రాష్ట్రంలో డిఎస్సీ పేపర్ లీక్ అయింది, మీకు తెలుసా? మీకు తెలుసా? 16,000 మందికి సంబంధించిన ఏదైతే పాపం ఉద్యోగాలు, అధ్యాపకుల ఉద్యోగాలు సార్, మీకు తెలుసా? మా ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఎవరు వచ్చారో తెలుసా? డిఎస్సీలో ఏదైతే మాకు విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ బడ్జెట్ ఒక ఉద్యోగస్తుడికి వచ్చింది సార్. ఎవరికట కోచింగ్ వెళ్ళాడో తెలుసా మీకు? తెలియదు. మా దగ్గర స్పోర్ట్స్ కోటాలో సార్ కర్ర బిళ్ళ, అచ్చంగిల్ల ఈ ఆటల్లో కూడా ఇచ్చేసినారేమో సార్. టెట్ రాయకుండా మా రాష్ట్రంలో టెట్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలో అధ్యాపకుడు ఉద్యోగాలు ఇచ్చేసారు సార్. ఇది డైవర్షన్ చేయడం కోసం ఇవన్నీ చేసినారు సార్. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు డిఎస్సీ పేపర్ ని లీక్ చేసినారు సార్. ఒకసారి రిజల్ట్ రిలీజ్ చేశాక ఆయనకి ఏం అవసరం అండి? ఆయన ఎందుకు లీక్ చేస్తాడు? ఎక్కడో దళారులు ఉంటారు, అధికారులు దళారులు చేసుకొని చేసే పనిది. ఆయనకి ఏం సంబంధం? ఆయనకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి? ఒక మంత్రిగా పాలన సాగించాలని కోరుకుంటారు తప్పితే ఎలాంటి లీకేజీలు లేకోకుండా, ఎలాంటి అక్రమాలు లేకోకుండా, ఇలాంటి విమర్శలకు ఏమన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారా? లేదా కొంతమంది అధికారులు దళారుల మధ్యలో జరిగి ఉంటుంది ఒప్పందం అంతా కూడా. మన నీట్ పేపర్ ఎలా లీక్ అయింది? దానికి ఏమన్నా మోడీ గారు లీక్ చేయించింటారా? మోడీ గారు కాదు కదా లీక్ చేయించింది. ఎవరైతే ప్రశ్నాపత్రం తయారు చేశారో ఆ ప్రొఫెసర్లు, ఆ దళారులు ములాఖత్ అయిపోయి వాళ్ళు చేశారు. ఇక్కడ కూడా మన డిఎస్సి పేపర్ ఎవరైతే ప్రశ్నాపత్రం తయారు చేసి ఉంటారో వాళ్ళు కలుసుకొని ఏదైనా చేసి ఉంటారు. దానికి మంత్రికి ఆపాదిస్తే ఎట్లా? మీరు ప్రతిదీ గవర్నమెంట్ మంత్రికి ఆపాదిస్తారా మీరు? ఒకటి నాగరాజు గారు, అలా ఏమన్నా జరిగితే ఎంత మందిని సస్పెండ్ చేసినారు? ఎక్కడ కమిటీ వేసినారు? ఎవరు పేపర్ తీసినారు? ఏమన్నా చూసినారా? అతనికి ఎలా ఫస్ట్ వచ్చింది? ఫస్ట్ వచ్చి 100 మందికి ఫోన్లు చేసి మీరు సెలెక్ట్ అయిపోయారు, మీరు రండి అన్నాక ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ నుంచే ఫోన్ వచ్చి మీరు సెలెక్ట్ కాలేదు అని ఎలా చెప్తారు? ఎప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చిన ఎందుకు వస్తుంది? ఎంత మందిని సస్పెండ్ చేశారు? ఎంత మంది మీద నిఘా వేశారు? సార్, మీకు తెలుసో లేదో, సెంట్రల్ లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే సెంట్రల్ మంత్రి సార్, రైల్వే శాఖ మంత్రి ఆ పదవికి రిజైన్ చేశారు సార్. మీకు తెలుసా? ఆ పదవికి రిజైన్ చేసినారు. ఏంటి రజనీ గారు, ట్రైన్ గుద్దుకుంటే రైల్వే శాఖ మంత్రి ఎందుకు రిజైన్ చేయాలి అని అంటారేమో మీ బోటోలు జర్నలిస్టులు. అలా అనకూడదు సార్. ఎక్కడ ఏ తప్పు జరిగినా మనమే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి సార్. కానీ మీకు తెలుసో లేదో, డబుల్ ఇంజన్ సర్కార్ లో ఉండే దౌర్భాగ్యం ఏంటంటే, ఈ అమిత్ షా గారు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు కదా, కేంద్రకి సంబంధించినటువంటి ఆయన మంత్రి, కేంద్రంలో కూడా ఈ సెక్యూరిటీ మంత్రి మన హోమ్ మినిస్టర్ లా కేంద్ర హోంశాఖ మంత్రి. అయితే కేంద్రంలో ఆపరేషన్ కగార్ నిర్వహించారు చూడండి. ఆ ఏరియాలో ఆర్టికల్ 370 రద్దు చేసినాక అక్కడ ఏ చిన్న విపత్తు జరిగినా ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి సార్. కేంద్ర హోంశాఖ మంత్రి ఎంతమంది సార్? 24 పైచిలుకు మందిని నువ్వు హిందువా ముస్లిమా అని చనిపోతే దానికి కారణంగా ఇమీడియట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి రిజైన్ చేసేయాలి సార్. ఎందుకంటే అతని భద్రతా వైఫల్యం వల్లే అక్కడ వచ్చినటువంటి విజిటర్లు, ప్రయాణికులు, యాత్రికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు సార్. కానీ ఏమో మరి అంతకు ముందు ఉన్న మంత్రులు సార్ చాలా చిత్తశుద్ధిగా వాళ్ళ శాఖలో తప్పు జరిగితే ఇంకొకరితో చెప్పించుకోకుండా రిజైన్ చేసేసేవాళ్ళు సార్. ఈ రోజు విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయమంటే ఆయనకేం సంబంధం రజనీ గారు అని మాట్లాడతారు. ఆయనకి సంబంధం లేదా? ప్రజారోగ్య శాఖ మంత్రినో పిఆర్ మంత్రినో రాజీనామా చేయమనడము, పేపర్ లీక్ అయిందంటే మంత్రిని రాజీనామా చేయడం కరెక్ట్ అంటారా? పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దళారులు కుమ్మక్కే చేసుకుంటేది కదా. పాపం లోకేష్ గారిని అంటే ఎట్లా మీరు? సార్, ఒక కాలేజీలో ఒక ముందే పేపర్ వచ్చేసింది, 3 గంటలు 2 గంటల ముందు పేపర్ వచ్చేసింది అనుకోండి. ఆ పేపర్ ఏ స్కూల్లో పెట్టారో ఆ స్కూల్లో ఒక టీచర్ పేపర్ లీక్ చేసి దాన్ని ఫోటో తీసుకొని మిగతా వాళ్ళకి పంపిస్తే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ని, ఆ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ని, ఆ స్కూల్ కి సంబంధించిన బోర్డు మెంబర్ని, ఆ టీచర్ తో సహా అందరినీ సస్పెండ్ చేసేసినారు సార్. ఆ స్కూల్ ని కూడా సీజ్ చేసి పడేసినారు సార్. అనొచ్చు. ఒక విషయం చెప్తారు రజనీ గారు, విట్ ఉంది కదా, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ విట్ ఉంది కదా, విట్కు సంబంధించి ఇటీవల ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నట్టు బీటెక్ ప్రవేశాల కోసము, ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం విట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది. దాంట్లో పాండిచ్చేరిలో ఒక కేంద్రంలో
ఆ రిజల్ట్ డిక్లేర్ చేయకోకుండా వాళ్ళు అక్కడ ఏదో మాస్ కాపింగ్ జరిగిందని డౌట్ తో రిజల్ట్ డిక్లేర్ చేయకుండా పెండింగ్ పెట్టి ఆ సెంటర్ లో రాసిన ఏ ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు. వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. యాక్చువల్గా ఏం చేయాలా, వాళ్ళు మొత్తం ఆ ఎంట్రన్స్ ఎగ్జామే క్యాన్సిల్ చేసి మళ్ళా కండక్ట్ చేయాలి. వాళ్ళు అలా చేయలేదన్నమాట. దాంతో దాదాపు ఒక 50-60 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంది విట్టి యాజమాన్యము. ఓకేనా, మరి సేమ్ ఇదే కదా జరిగింది ఇక్కడ ఏపీలో కూడా. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు, మళ్ళీ ఆ డిఎస్సి క్యాన్సిల్ చేసి మా లోకేష్ గారు ఫ్రెష్ గా ఎగ్జామ్ పెట్టించమని మీరేమైనా సలహా ఇస్తున్నారు? నాగరాజ్ గారు మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి, మా టీడీపీ వాళ్ళకి చెప్పేస్తే ఒక్క దెబ్బకి నాగరాజ్ పేటీఎం. అందుకే మళ్ళీ లోకేష్ మీరు పాండిచేరితో పోలి అనుభవజ్ఞుడైనటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకైనటువంటి నారా లోకేష్ గారిని మీరు సలహాలు ఇస్తారేంటి? వాళ్ళు సలహాలు ఇవ్వాలి, మనం కదా తీసుకోవాలి. సరే ఇక్కడ పేపర్ లీక్ అయితే ఏం చర్యలు తీసుకున్నారు అని అడిగితే ఏ అధికారి మీద చర్యలు లేవు. 400 మంది స్పోర్ట్స్ కోటాలో ఎలా ఉద్యోగం వచ్చేసింది? ఏ నేషనల్ టోర్నమెంట్ లో కొట్టేశారు? ఏ టెట్ క్వాలిఫైయర్ అంటే సమాధానం లేదు. ఏదైతే మెరిట్ రిజల్ట్ రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని ఎందుకు వెనక తీసేసుకొని అప్ స్టాండింగ్ లో పెట్టి డిసప్పియర్ చేసేసారో తెలియదు. ఎందుకు అతనికి ఫస్ట్ వచ్చింది? కష్టపడి చదివింటాడు, కష్టపడి ప్రిపేర్ అయి ఉంటాడు, దాని ఫస్ట్ వచ్చింటది. ఎందుకు వచ్చిందంటే ఎలా చెప్తారు మీరు? అవును సార్, కానీ అతనేనంట ఆ పేపర్ ని అప్లోడ్ చేసేది, డౌన్లోడ్ చేసేది, పేపర్ కి సంబంధించిన యంత్రాంగంలో కీలక వ్యక్తి సార్. నిజంగానే చదివి వచ్చుంటే అతను అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ రాయాలి అన్నటువంటి జ్ఞానం కలిగినటువంటి ఒక మేధావి అయినటువంటి ఒక వ్యక్తి, టాపర్ అయినటువంటి వ్యక్తి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉంటూ ఎన్ఓసి ఇచ్చేశాక, అంటే నేను ఉద్యోగానికి సంబంధం లేదని ఎన్ఓసి ఇచ్చేసాక కదా ఎగ్జామ్ రాయాలా? ఎన్ఓసి ఇవ్వకుండా ఎగ్జామ్ రాసాడంటే టాపర్ అయిపోయాడంటే అందుకని వాళ్ళు నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావడానికి వీల్లేదు, నీ ఉద్యోగం రావడానికి వీల్లేదు, ఇదిగో నువ్వు ఎన్ఓసి ఇవ్వలేదంట. అసలు ఎన్ఓసి గురించి, ఉద్యోగాల గురించి మెరిట్ లిస్ట్ వచ్చాక, చెక్ లిస్ట్ కి వెళ్ళాక, కలెక్టర్ దగ్గర ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నీ సర్టిఫికెట్ ఇవ్వు అన్నప్పుడు కదా డిస్కషన్ చేయాలా? ముందే ఎలా తీసేస్తారని అతను కోర్టుకి వెళ్తే గానీ ఈ లీకేజ్ గురించి తెలియలేదు సార్. కదా సార్, ఇక్కడ ఒకటి సార్, తప్పు జరిగితే అవతల వాడితో వేలెత్తి చూపించుకోకుండా మన బాధ్యత మనం పాటించాలి సార్. గతంలో సెక్రటేరియట్ పోస్టులు 2 లక్షల పైచులకు ఉద్యోగాలు సార్, సచివాలయం ఉద్యోగాలు. ఎక్కడన్నా చిన్న తప్పు జరిగిందా సార్? ఎక్కడన్నా పేపర్ లీక్ అని, ఎక్కడన్నా అనాథరైజ్డ్ పర్సన్ ఉద్యోగం వచ్చిందని ఎక్కడన్నా చెప్పగలరా, నిరూపించగలరా? లేకపోతే ఏమన్నా అవకాశం ఏమన్నా ఇచ్చారా? ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి అంతమంది ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ కి ధీటుగా ఎంఆర్ఓ ముందు, కలెక్టర్ ముందు చక్కగా కుర్చీలో కూర్చుంటున్నటువంటి ఒక ఉద్యోగస్తుల స్థాయిలో నిలపగలిగారు, నిరభ్యంతరంగా, ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ రోజు 16,000 ఉద్యోగాలకే స్కాములు, స్కీములు. మీకు తెలుసో లేదో, ఉద్యోగానికి 15 లక్షలు 20 లక్షలు అంటూ కూడా ఫోన్ లీకేజ్ కూడా బయటకు వచ్చేసింది సార్ స్పోర్ట్స్ కోటాలో. సార్ దయచేసి తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోండి సార్. పగలు రాత్రి అవనిగడ్డలో కోచింగ్ తీసుకొని, లేకపోతే ఇంకో చాట కోచింగ్ తీసుకొని ఒక ఉద్యోగిగా కావాలన్నటువంటి ఎంతో మెరిట్ లో ఉన్న వ్యక్తికి రాకుండా డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఆ ఉద్యోగం వస్తే ఎలా సార్? ఇదే కదా పారదర్శకత లేకపోవడం. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు సార్, చాలా గొప్పగా ఖండిస్తారు. ఇమ్మీడియట్ గా నాకు తెలిసి తన సోదరుడు అయినటువంటి లోకేష్ గారు దీంట్లో ఏదో మీడియాలో బయటకు వస్తుంది, దాని మీద చర్య తీసుకోండి, అధికారుల మీద చర్య తీసుకోండి అంటూ ఒక డిప్యూటీ సీఎం హోదాలో, ఒక అన్న హోదాలో తమ్ముడికి ఏమన్నా సలహా సూచనలు ఇస్తారేమో మా రాష్ట్ర అభివృద్ధి కోసం కదా. ఆ మేరకు అడుగులు వేస్తుంది ప్రభుత్వం, కూడా ఆ మేరకు అడుగులు వేస్తుంది, ఎంక్వైరీ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా సోము వీర్రాజు ఏమంటారు మీరు? సోము వీర్రాజు గారి గురించి ఏమంటారు మీరు? పాపం సార్, సోము వీర్రాజు గారు ఆయన తెలంగాణలో పెట్టిన చిచ్చు, ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారా లేదా? వెనక్కి తీసుకోవాలనా సార్? అక్కడ అసలు మనకి ఛాన్స్ నాగేశ్వరరావు అన్న మాటలను ఆయన వెనక్కి తీసుకున్నారు, మరి సోము వీర్రాజు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలంటారా? సార్, సోము వీర్రాజు గారు వెనక్కి తీసుకుంటారా లేదా సెకండరీ థింగ్ సార్. వెనక్కి తీసుకోమని చెప్పే అధికారం మీకు నాకు కూడా లేదు. అక్కడ ఉండే కమ్యూనిజం మళ్ళీ అందరూ ప్రెస్ క్లబ్, ఇక నుంచి ప్రెస్ క్లబ్ వారం మొత్తం బుక్కుడు సార్. పొద్దున ఒకరికి, సాయంత్రం ఒకరికి, పొద్దున ఒకరికి, సాయంత్రం ఒకరికి. అది పిల్లి మీద పిల్లి మీద వెళ్ళిలాగా రేపు మొత్తం వచ్చేస్తారు సార్, కమ్యూనిస్టులు మొత్తం వచ్చేస్తారు. మమ్మల్ని తీవ్రవాదులు అంటారా? మేమంటే ఏంటో చూపిస్తాం, రక్తం చిందిస్తాం. ఎవరి కోసం చిందిస్తున్నారయ్యా స్వామి? భారత స్వతంత్ర ఉద్యమం అయిపోయాక మళ్ళీ ఉద్యమాలు, మళ్ళీ తెలంగాణ ఉద్యమాలు అయిపోయాక మళ్ళీ ఉద్యమాలు అంటూ ఈ రోజు ఈ తిరుగుబాట్లు ఏంటో, ఈ గొడవలు ఏంటో, ఈ కమ్యూనిస్టులను తీవ్రవాదులు అంటడం ఏంటో, అసలు ఏంటో సార్. మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేక వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చే పరిస్థితి అయిపోయింది. దయచేసి స్వామి వీర్రాజు గారు, మీ వయసు పెద్దది. కమ్యూనిజం వాళ్ళు ఎంతో మంది, హిట్లర్లో, లేకపోతే కార్లిజం, లెనినిజం, మార్క్సిజం, అసలు కేరళలో ఇప్పుడు వచ్చింది సార్ పార్టీ. ఎన్నో సంవత్సరాల నుంచి కమ్యూనిజం పార్టీలే కదా సార్. సార్ ఇప్పుడు ఒకటి
దేశం కోసం లేకపోతే ధర్మం కోసం పోరాడే వాళ్ళలో నక్సలిజం ముందుంటదండి. ఆ పవన్ కళ్యాణ్ గారే ఎన్నో మాటలు అనేవారు, కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ సలహా సూచనలు మీకు ఇవ్వలేదు. ఆ రోజు కర్ఫ్యూ పెట్టి కరోనా టైంలో మీకు ఒక్కళ్ళని కూడా మనుషుల్ని బయట కనిపిస్తే కాల్చి పడేసే పరిస్థితులు నెలకొన్న టైంలో ప్రాణాలు తెగించి వచ్చినాం సార్. మేమందరం కమ్యూనిజం భావాలు గల వాళ్ళం. ఈ రోజు కమ్యూనిజం అంటే, ఈ రోజు తీవ్రవాదులు అంటే మరి ఆ రోజు దేశాన్ని కాపాడిందో లేకపోతే దేశ స్వాతంత్ర పోరాటంలో ఉందో ఏమో సార్. అసలు ఎట్ నుంచి అడిపోతుందో మీకు ఆ భావాలు ఉన్నాయంటే మొట్టమొదటి నుంచి అదే సార్. నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడానికి గల ప్రథమ కారణం ఆయన మెడలో ఉండేటటువంటి ఎర్రకండవ, ఆయన కమ్యూనిజం భావాలు. పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని విన్నాను. కానీ ఈ రోజు ఎండలో గొడుగు, దుమ్ము వస్తే కంగారు పడిపోవడం, ఈ రోజు బోటు మీద ఒక 100 మంది బోట్ ఎక్కితే అన్న ఒక్కడే ఈ రోజు సెక్యూరిటీ జాకెట్ వేసుకోవడం, ఇవన్నీ కూడా పోరాడే పటిమగల నాయకుడు మీకు మింగుడు పడడం లేదు అవన్నీ కూడా. మరి చూద్దాం, సోము వీర్రాజు గారు ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా, లేదా ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటారా ఏంటి అన్న పరిస్థితి మనం వేచి చూద్దాం. రజనీ గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.